1861 ప్రాంతంలో ఆనాటి క్రైస్తవ మిషనరీ ప్రభుత్వం, క్రైస్తవ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వ్యక్తిని వేదాల అనువాదం తీసుకొచ్చాడు. ఆయన ఎవరో కాదు, మ్యాక్స్ ముల్లర్. ఇతను రావడమే తనకున్నటువంటి జాత్యహంకారమైనటువంటి ఆర్యులు గొప్పవాళ్ళు అనేటువంటి ఏదైతే అహంకారం ఉందో ఆ అహంకారాన్ని భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఆర్యులు, దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడులు, ఈ ద్రావిడులను ఉత్తర భారతదేశం నుంచి కొట్టి తరిమేస్తున్నారు అనేటువంటి ఆర్య దండయాత్ర సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఇది చాలా అభూత కల్పన. అయినా కూడా దాని ప్రచారం బాగా విపరీతంగా చేశాడు. కానీ అదే మ్యాక్స్ ముల్లరు 1871 వచ్చేటప్పటికి తను చెప్పిన మాటలనే తను తప్పని, ఇది జాతి కాదు, ఒక భాషకు సంబంధించిన విషయం మాత్రమే స్పష్టంగా చెప్పినా కూడా ఎవరు కానీ దాన్ని పట్టించుకోకుండా అదే ప్రయత్నం చేస్తుంటే పెరియార్ వాదులు లాంటి వాళ్ళు. డాక్టర్ అంబేద్కర్ కూడా స్పష్టంగా చెప్పేశాడు. ఏమని? డాక్టర్ అంబేద్కర్ రిజెక్టెడ్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ విత్ ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్ అన్న శూద్ర అనే పుస్తకంలో ఈ విషయాన్ని స్పష్టంగా కొండలు కొట్టి మరీ చెప్పడం జరిగింది. కానీ అంబేద్కరిస్టులు వాళ్ళ అనుకూలంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి చెప్తుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.